కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాం తిరుపతి భారత యాత్రలో భాగంగా అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా డాక్టర్ అనంత శర్మ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎం సెల్వరాజు గారు, డాక్టర్ హరిబాబు గారు, తిరుపతి మంజుమర్ కౌన్సిల్ రాజారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సిసిఐ అధ్యక్షుడు ఆదపురెడ్డి గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ సిసిఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చేకూరి రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరపడమైనది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మద్రాసు నుంచి భారత యాత్ర బృందం పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో చేరుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ఉపాధ్యక్షులు మరియు భారత యాత్ర ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ డాక్టర్ చెదలవడ హరిబాబు బృందానికి ఆహ్వానం పలికి సదస్సుకు ఆహ్వానించారు. భారత యాత్ర రథసారథి చైర్మన్ అయిన డాక్టర్ అనంత శర్మ వినియోగదారుల అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ భారత యాత్ర ఉద్దేశం వివిధ రాష్ట్రాల్లోని వినియోగదారుల సంఘాల నాయకులతో కలిసి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, కల్తీలను అరికట్టడం, తూనికలు, కొలతలలో మరియు ఎంఆర్పి ధర కన్నా ఎక్కువ అమ్మే వ్యాపారస్తులను సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి వారిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత యువతదే అని పిలుపునిచ్చారు. ఏదైనా ఫోన్ నెంబర్ ఉంది, అందులో మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేస్తే చాలు, మేము మీకు ఏ విధంగా సహకారంగా సర్వ్ చేస్తాము. నేను ఒక విషయం కూడా చెప్పన్నారు, అంటే తెలుసు, షీలా మేడం అని ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఆ మేడము రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్న పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆమె ఒక స్కూటర్ కొనిందమ్మా. స్కూటర్ కొనిన తర్వాత ఒక 3-4 months అంతా నడి మీద రోడ్లో మార్కెట్ దగ్గర నిలిచిపోయిందంట. సరే to create awareness among the general public, and they've visited all the states in India, and this day they visited Tirupati, and I think tomorrow they're going to Guntur. So likewise they're covering all the states in India. Hats off to you, sir, to you and to your team for taking a great initiative, and you're doing wonderful activities for promoting or creating awareness among the public on various